బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్లో వరుణుడు టీమిండియాని కాపాడుతాడు డ్రా దిశగా అనుకుంటే టెయిల్ ఎండర్స్ అండి. ఏం పోరాట ప్రతిమండి ఈరోజు ఆకాష్దీప్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఈవెన్ జడేజా కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ అండి. అసలు రవీంద్ర జడేజా తర్వాత రాహుల్ కరెక్ట్ టైంలో అసలు వికెట్లు పడనీయకుండా చక్కటి పోరాట పటిమతో మనం ఏదైతే ఫాలో అని తప్పించడంలో మాత్రం ఆకాష్దీప్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. అసలు ఆకాష్దీప్ కొట్టిన సిక్సర్కి అయితే మన ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వారిని అభినందించినటువంటి విధానం అనేది చాలా కట్టిపడుతుందండి. ఇప్పుడు ఈవెన్ అది ఇప్పుడు వైరల్ వీడియో కూడా అయిపోయిందనమాట. టీమిండియాలో నిలకడలేని తనమనే నేను పదే పదే చెప్తున్నానండి. ఒక్కసారి కానీ టీమిండియన్ బ్యాట్స్మెన్ తలుచుకొని నిలబడితే మాత్రం ఎదురుగా ఏ టీం కూడా నిలబడలేదండి అక్కడ. కాకపోతే ఏంటంటే టూ మచ్ క్రికెట్ అయిపోయింది కాబట్టి రెస్ట్ లెక్క కావచ్చు, కానీ టీంని ఎదుర్కొనే టీం అనేది ఇప్పటికిప్పుడైతే లేదని నాకు అది అనిపిస్తుందండి. అది కూడా ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో ఆకాష్దీప్ కొట్టినటువంటి సిక్సర్ అనేది బ్రహ్మాండంగా అనిపించిందండి. అసలు సూపర్లు అయితే కట్టి 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 వాడేసింది అది. ఇప్పుడైతే మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రం డ్రా తీసుకునే వెళ్తుంది 100%, అంటే తిరుగులేదు అట్లా. ఇదే విధమైనటువంటి స్పోర్టివ్నెస్ని టీమిండియా కలిగి ఉండాలండి నిజంగానే. అసలు జస్ప్రీత్ బుమ్రా అండ్ ఆకాష్దీప్ కేవలం బాల్తోనే కాకుండా టెయిల్ ఎండర్స్ ఇంత పోరాట పటిమ అసలు నిజంగానే 52 for 3 or 4 ఉండేది స్లోగా అసలు వికెట్లు పనిచేయకుండా అడ్డుకట్లాగా వేశారండి. సీనియర్లు కూడా మరి కొంచెం మారుతారో మరి వాళ్ళకి ఎందుకు కలిసి రావట్లేదో కానీ అసలు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోవడం ఏంటంటే నాకు అసలు అర్థం కాదు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు ఫెయిల్ అవుతుందన్నమాట. దీని గురించి చర్చ మాత్రం బాగానే జరుగుతుందండి. ఏనేవ్వండి, కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియన్ ప్లేయర్స్ అండి. నిజంగానే రియల్లీ చాలా 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 నాకైతే అందమైతే అనిపించిందండి. ఇది ఆస్ట్రేలియా వాళ్ళు అనుకోవచ్చు, అయ్యో చేతిలోకి వచ్చిన టెస్ట్ మ్యాచ్ వచ్చినట్టే వచ్చిపోయిందే అని చెప్పి. అసలు బ్రిస్బేన్ పిచ్ అవుతుంది అది బ్యాటింగ్కి గబ్బా స్టేడియం అండి. అది బ్యాటింగ్కి అనుకూలమైనటువంటి పిచ్ అనమాట. చాలా చాలా రికార్డ్ స్కోర్స్ అనేవి అక్కడ నమోదైనాయి. అక్కడ మనం చూసాం ఆస్ట్రేలియా కూడా మంచి స్కోరే చేసింది, 400 పై మాట అంటే.